అడుగు నీ ప్రశ్న. మనసు అబద్ధం అని ఎందుకన్నారు? అది ఉపదేశ సారంలో, అది ఉపదేశ సారం అంటే దాంట్లోనే ఉంది సారం. ద అల్టిమేట్ జీవితం యొక్క సారం గురించి మాట్లాడుతున్నాడు. అది జనరల్గా సారం అంటే అల్టిమేటా కాదు. దాని యొక్క సారం అంటే ఇప్పుడు జ్యూస్. ఓకే. ఇప్పుడు మామిడి పండు జ్యూస్ అన్నట్టు. అది ఇంకా అందులో మామిడి పండు యొక్క ఫిజికల్ రియాలిటీ ఏమి లేదు, దాని యొక్క ఎసెన్స్ ఉంది. అట్లా సో ఉపదేశ సారంలో చెప్పింది అది. సో జీవితం యొక్క అల్టిమేట్ నిర్వచనాలకు వెళ్ళినప్పుడు అన్నీ నెగేట్ చేయబడతాయి. అంటే అన్నిటినీ నో చెప్తూ పోవాలి. ఇంకా ఇప్పుడు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఒక బొమ్మ కోసం ఏడిచావు, ఇప్పుడు ఎందుకు ఏడవట్లే? బొమ్మ ఉంది, నీవు ఉన్నావు, బొమ్మల షాప్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ వై ఆర్ యు నాట్ క్రైయింగ్? ఏం మారింది? చూసే విధానం మారింది. దానికోసం ఏడవటం అవసరం లేదని తెలుసుకున్నాం అన్నట్టు. అట్లా మనసు ఒక అబద్ధం అంటే అప్పుడు ఏడిపించింది ఎవరు మరి? మనసు. అందుకే అది అబద్ధం. ఇప్పుడు నువ్వు ఏడుస్తలేవు కదా, ఇది నిజం అన్నట్టు. ఇప్పుడు వేడికి ఏడుస్తున్నావు, అది అబద్ధం. అంటే మనసు ఇప్పుడు ఒకదానికి ఏడిస్తే అబద్ధం, లేదంటే రియాలిటీగా నార్మల్గా ఉంటే నిజమనా? అది ఒక నిర్వచనం లాగా తీసుకో. ఆధ్యాత్మిక పరమైన లిటరల్గా తీసుకుంటే నువ్వు ఎక్కడికి చేరుకోలేవు. ట్రై టు అండర్స్టాండ్ ద లిటరల్గా అంటే భాషని భాషగా తీసుకోవద్దు. ఓకే. మరి ఎలా కన్విన్స్? జీవితం అనే ఒక ప్రవాహంలో కొట్టుకుపో అన్న అంటే పోయిన దొరుకుతుంది. దాని అర్థం అట్లా కాదు. ఇవంతా ఆధ్యాత్మిక పారిభాషిక వ్యాఖ్యానం అంతా కూడా కాస్త ఉపమానం ఎందుకంటే అది కంటికి కనబడదని చెప్పాలి కదా. అందుకని ఎగ్జాంపుల్స్తోనో పోయిటిక్గానో ఉపమానాలతోనో ఉపమేయాలతోనో చెప్పబడుతుంది అది. ఇప్పుడు నేను ఆత్మదర్శనం రాసిన మనసు అనేది మరి అలా చెప్పినప్పుడు అందరికి అర్థం చేసుకునేది డజంట్ మ్యాటర్. ఓకే. అర్థం చేసుకోవాలనుకునేవాడు అర్థం చేసుకుంటాడు. అందరికి అర్థం కావాలని రూల్ ఏముంది? క్రికెట్ అందరూ ఆడతారా లేదా? క్రికెట్ నిజంగా ఆడాలనుకునేవాడు క్రికెట్ అర్థమవుతుంది. మిగతా వాళ్ళంతా కాసేపు బ్యాట్ పట్టుకుంటారు, ఆ తర్వాత ఇంకేదో పట్టుకుంటారు, తర్వాత ఇంటికి రిమోట్ పట్టుకుంటారు, ఆ తర్వాత పాలిటిక్స్ పట్టుకుంటారు. బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్. క్రికెట్ ఎవరికైతే ఇష్టం ఉందో వాడు క్రికెట్నే పట్టుకుంటాడు. ఇంకా మిగతా వాడు అవసరమైతే ఆకలి దప్పులు కూడా వదిలేయచ్చు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాం, మళ్ళీ ఇది కూడా లిటరల్గా తీసుకోవద్దు. ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడికి చాక్ ఎందుకు? వాడికి అది ఎలా యూజ్ చేయాలో తెలియదు. ఎగ్జాక్ట్లీ. అట్లనే మనిషికి ఆలోచన ఎలా యూజ్ చేయాలో తెలియక ఆలోచనలో పడుతున్నాడు అనమాట. ఇప్పుడు చాక్ ఎలా యూజ్ చేయాలో తెలియదు కాబట్టి అది వాడిని డ్యామేజ్ చేసే ప్రమాదం ఉందంతే. మరి ఆలోచన ఎలా యూజ్ చేయాలి? అది తెలుసుకునే ప్రక్రియనే జీవితం. ఎందుకంటే ప్రకృతిలో ఏ ప్రాణికి ఆలోచనలు లేవు. ప్రాకృతికమైన ఆలోచనలు ఉన్నాయి. అంటే ఆకలి, నిద్ర, మైథునం, అక్కడితో అయిపోయింది. ఏ కుక్క కానీ పిల్లి కానీ అనుకోదు ఈ అడవిని సొంతం చేసుకోవాలి. చిరుత సినిమాలు చెప్పినట్టు అడవి నాదే, వేట నాదే. పులి 1000 సంవత్సరాలు ఉన్న డైలాగ్ అన్నది. మనిషిది అసలు అది కానే కాదు, కానీ మనిషి అంటాడు డైలాగు. అంత మైండే కదా. సో ఎలా అర్థం చేసుకోవాలని చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఇంత చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు నీళ్ళు ఎలా తాగాలి చెప్పవలసిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు అడిగితే ఒకసారి చెప్తే అర్థమైపోయింది. ఇలా గ్లాస్ తీసుకో, ఇలా ముంచి, ఇలా తాగా అయిపోయింది. కానీ ఇప్పుడు ఇదే ప్రశ్న ఇంకో ప్రశ్న, మైండ్ని అర్థం చేసుకోవాలి. 2 ప్రశ్నలు సేమ్ కావు. జమీనాసన ఫరక్ ఉంది రెండింటికి, డెప్త్ అండ్ అప్రోచ్లు. ఇప్పుడు యోగి లక్షణం ఏమిటి? రెండింటిని ఒకేలా చెప్పాడు అనుకుందాం. నీళ్ళు ఇలా తాగాలంటే ఇలా చెప్పాడు, నీకు అర్థమైపోయింది. మైండ్ ఎలా అర్థం చేసుకోవాలంటే మైండ్ అనేది ఒక మాయ, దాని మాయలో పడకు, దాన్ని ఓన్లీ అవసరానికి చాకుని ఉపయోగించినట్టు మైండ్ని ఉపయోగించుకో అన్నాడు. ఉన్న 10 మందిలో ఒకటికి అర్థమైంది, వెళ్ళిపోయాడు, వాడు లిబరేట్ అయిపోయాడు. రెండోవాడు అంటే ఎలా అండి గురువుగారు అంటే స్టార్ట్ ఇది వెళ్ళి వీడు చెప్తూ పోతే ప్రశ్నలు పుడుతూ ఉన్నాయి, ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఉంటే మళ్ళీ ప్రశ్నలు పుడుతూ ఉన్నాయి, ప్రశ్నలకు జవాబులు ఇస్తుంటే ప్రశ్నలు. ఈరోజు సత్సంగం అయిపోయింది, రేపు రా అన్నాడు. నిన్న చెప్పిందంతా 5% 10% గుర్తుపెట్టుకుని మళ్ళీ వచ్చాడు. వీడేమో అనుభవం నుంచి అప్పటికప్పుడు చెప్తున్నాడు. నేను చెప్పింది అట్లా కాదన్నాడు. నిన్న మీరు ఎగ్జాక్ట్ ఇట్లా చెప్పారండి, నా ఉద్దేశం అది కాదన్నాడు. ఇట్లా చిలువలు పలువలుగా చిలువలుగా మారిపోతుంది.
అందుకే ఏం చేయాలి, ఇంతవరకు డిస్కస్ చేసినంత పక్కన పెట్టు, లెట్స్ బిగిన్ అగైన్. దిస్ ఇస్ ద వే. బీథోవెన్ అని ఒక గ్రేట్ మ్యూజిక్ కంపోజర్ ఉన్నాడు. మొజార్ట్ అండ్ బీథోవెన్ అనేవాడు, అది గ్రేట్ పీపుల్. ఆయన సంగీతం నేర్పించేవాడంట. సో ఎవరన్నా సంగీతం నేర్చుకోవడానికి వస్తే అడిగే ప్రశ్న ఏమిటి, మీకు సంగీతం వచ్చా? వచ్చు అని అన్నారు అనుకో, వస్తే కనుక ఫీజు 5,000 రూపాయలు, రాకపోతే జస్ట్ 10 రూపీస్ అంతే. ఇదేంటండి అసలు సంగీతం రాని వాళ్ళకి కదా మీరు ఎక్కువ తీసుకోవాల్సింది, మాకు ఎంతో అంత వచ్చు కాబట్టి మీరు మా దగ్గర తక్కువ తీసుకుని తొందర నేర్పించి పంపించాలంటే విషయం అది కాదండి. రానివాడికి నేను ఈజీగా చెప్పొచ్చు, వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వచ్చింది నేను వినాలి, ఏ మేరకు అర్థం చేసుకున్నారో నేను తెలుసుకోవాలి, అందులో ఎంతవరకు కరెక్టు ఎంతవరకు రాంగు, ఏది శృతిబద్ధంగా పాడుతున్నారు అవన్నీ తెలుసుకొని మీలో ఉన్న చెత్తంతా ఏరిపారి ఆ తర్వాత నేను చెప్పవలసింది చెప్పాలి. చాలా తలకాయ నొప్పి ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక పరిభాషలో ఈ చిన్న పదానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. చాలామంది గురువులు ఈ విషయం గురించి మాట్లాడే టబుల రస అంటే ఎంటీ పేపర్. జీవితాన్ని అధ్యయనం చేయాలనుకునేవాడు ఎంటీ మైండ్తోనే వెళ్ళాలి. ఎవ్రీ టైమ్ హీ షుడ్ గో ఎంటీ. నాకు తెలుసన్న భావనలో వెళ్ళావా ఇప్పుడు మళ్ళీ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనుభవిస్తున్నావా లేదు, అది పాయింట్. ఇన్ఫర్మేషన్ చాలా తెలుసు. ఇప్పుడు నిన్ననే ఓషో గురించి ఒక టాక్ చేసినాం. ఎవరో మెసేజ్ పెట్టారు, ఓషో డ్రగ్ అడిక్ట్ అని వాళ్ళ సొంత మేనేజర్ అన్నాడు అని పెడితే నేను అడిగింది ఏమిటంటే, సో నవ్ యూ బిలీవ్ ఇన్ మేనేజర్ ఓన్లీ, చలో అంటే నీ మైండ్ అక్కడ ఆగిపోయింది. సరే ఓషో చెప్పాడు, ఓషో డ్రగ్ అడిక్ట్ అని వాళ్ళ మేనేజర్ అన్నాడు, నువ్వు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. విషయం అది కాదు. నువ్వు ఓషో చెప్పనే లేదు. నువ్వు రోడ్డు మీద పోతుంటే ఒక పేపర్ మీద లైన్ ఉంది, ఇప్పుడు చెప్పు దాన్ని ఆచరిస్తావా లేదు? ఎవరు చెప్తున్నారని కాదు, చెప్తున్న విషయంలో సత్యానికి దారి ఉందా లేదా అది చూడు నువ్వు. అంతే తప్ప ఇంతసేపు చెప్తున్నవాడు పర్ఫెక్ట్ అయితే వాడు చెప్పింది నేను వింటా, అట్లా కుదరదు. ఎందుకంటే నీ డెఫినేషన్ ఆఫ్ పర్ఫెక్షను అల్టిమేట్ ఏం కాదు. మా ఆయన పర్ఫెక్ట్ అని ఎవరన్నా అన్నారనుకో, ఏమేమి నచ్చినట్టు ఉంటున్నాడు అని అంతే. ఈజ్ నాట్ పర్ఫెక్ట్. సో నీకు నచ్చింది పర్ఫెక్ట్ కాదు, నువ్వు సాధించింది విజయం కాదు. అట్లా అనిపిస్తుంది అంతే, బికాజ్ ఎవ్రీబడి సేస్ సో. నాకు చాలా ఎర్లీ ఏజ్లో నేను విపరీతంగా కాంపిటీషన్స్లో పాల్గొనేవాడిని. మా అమ్మ ఇప్పుడు ఉంటే చెప్పుండేది, నాకు ఇన్ని ప్రైజ్లు ఇచ్చేవి. పర్టికులర్లీ సింగింగ్ కాంపిటీషను అండ్ ఉపన్యాస పోటీ. మేబీ అనర్గళంగా మాట్లాడడం అనేది నాకు జన్మతహా ఉంది. రెండవది, నేను ఏం ప్రిపేర్ అవ్వకుండా ఒక అంశాన్ని పట్టుకొని ఒక 2-3 నిమిషాలు దాన్ని మెడిటేటివ్గా చూసి, నాకు ఎవరు చెప్పలే అట్లా చేయమని. బట్ ఒకసారి నేను ఐ థింక్ 5th or 6th స్టాండర్డ్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉపన్యాస పోటీ పెడితే నాకు 2nd ప్రైజ్ వచ్చింది. అప్పటికప్పుడే తెలిస్తే పేరు రాయించి జాయిన్ అయ్యాను. అసలు ప్రైజ్ అంటే ఇది ఇచ్చారు, వచ్చిన పెన్ను ఇది ఇచ్చారు, డజంట్ మ్యాటర్. అందులో ఏం చెప్పానంటే, పోలీసులు దొంగల్ని వెతుకులాడుతుంటే దొంగలు దొరకట్లేదు. నాకు అసలు పోలీస్ వ్యవస్థ గురించి తెలియదు, దొంగల వ్యవస్థ గురించి తెలియదు. నాకు ఓన్లీ 2 పదాలు తెలుసు, బట్ వాళ్ళ నేచర్ తెలుసు. సినిమాలు చూసినాం కదా ఎంతో అంత. అక్కడి నుంచి నేను ఊరికి కల్పించి చెప్పాను త్రివిక్రమ్ సినిమాస్ డైలాగ్ లాగా. నాకు ఏమీ తెలియదు అసలు. ఎందుకంటే పోలీసులు దొంగల్ని వెతుకులాడుతుంటే పోలీసులకు దొంగలు దొరకట్లేదు, ఎందుకంటే దొంగలు పోలీసులు జోబుల్లోనే ఉంటారు. జనాలు చప్పట్లు కొట్టారు. ఒక్క డైలాగ్కి నాకు 2nd ప్రైజ్ వచ్చింది. చాలామంది చెప్పారు చాలా బాగా మాట్లాడేవాడిని. ఇప్పుడు అలా చెప్పినంత మాత్రాన నాకేమన్నా పోలీస్ వ్యవస్థ గురించి అవగాహన ఉందా, లేదా డైలాగ్ బాజీయా? ఊరికే అది చెప్పాను అంతే, అజ్ఞానంలో. సో మైండ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటి అని ఎంక్వైరీ చేస్తే ఎనీబడి ఏదైతే లిమిటెడో దట్ ఈస్ మైండ్ అన్నట్టు. థాట్ అన్నాం అనుకో, థాట్ అనే దానికి ఒకనొక పర్యాయవాచ్యం ఏంటంటే లిమిటేషన్ అని. ఇప్పుడు చూడు, ఇది పుస్తకాలు ఉన్నది కాదు నేను చెప్పేది. నీవు చెక్ చేసుకో,
ఇప్పుడు ఎవరైతే వింటున్నారో వాళ్ళు చెక్ చేసుకోవాలి, ఇది తప్పు రైట్ అని చెప్పకూడదు. థాట్ అనేదానికి సినానిమ్ ఏమిటంటే లిమిటేషన్. ఇలాగో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక మనిషి అనుకున్నాడు, నేను ఏదేమైనా డైరెక్టర్ అవ్వడం నా లక్ష్యం. ఇంకా డైరెక్టర్ అవ్వలేదు ఇంకా ఊర్లో అనుకున్నాడు. సో ఆ థాటే కదా. ఇంకా డైరెక్టర్ కుర్చీ తెలియదు, స్క్రిప్ట్ తెలియదు, ప్రొడక్షన్ క్వాలిటీస్ తెలియదు, ఆ బడ్జెట్స్ ఎంత అయితే తెలియదు, అసలు సినిమా ఎలా. బట్ స్టిల్ థాట్ అయితే వచ్చింది. అక్కడితో నీ లైఫ్ లిమిటెడ్ అయిపోయింది. అయితే గీతే డైరెక్టరే అవుతావు అంత, ఇంకేమి కావు. అంటే ఇంకా అయ్యేది ఏముంటుంది కాదు, అసలు అవ్వడానికి ఏమీ లేదు లైఫ్, అది తెలుసుకోవడమే లైఫ్. అవ్వడానికి యు ఆర్ నాట్ హియర్ టు బికమ్ ఎనీథింగ్. ఇప్పుడు డైరెక్టర్ అయిన వాళ్ళ సంగతి ఏమిటి? ఆర్ దే హ్యాపీ? అంటే వాడికి నచ్చిన పనిలో ఉంటే వాడు హ్యాపీగా ఉంటాడు కదా. నచ్చిన పనిలో ఉంటే హ్యాపీగా ఉండాలంటే నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసి కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఉండరు అట్లా. అక్కడతో అట్లా ఎండ్ అయిపోతే బాగుంటుంది. ఎంత బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ అనేదాన్ని ఎవరితో పోల్చుకోకుండా, ఇప్పుడు నేను పేపర్ కరెక్ట్గా చింపుతాను, A4 సైజ్ పేపర్ చింపితే ఎగ్జాక్ట్లీ కట్ అయింది అనుకో, నా సక్సెస్ అనుకుంటే చాలు. సరిపోదు అది. 1000 మంది ముందు గొప్ప గొప్ప వ్యక్తులు చూస్తుండగా అయిపోయింది. ఇంకా అలా అంటే చూడ్డానికి గొప్ప ఆలోచనగా ఉన్నప్పటికీ నీ జీవితాన్ని లిమిట్ చేసేసుకున్నావు ఆల్రెడీ. మరి అన్లిమిటెడ్గా ఎలా ఉంటుంది? నీ గురించి ఏం అనుకోక, అసలు సందర్భాన్ని బట్టి జీవిస్తూ పో. సినిమా తీయడమే అల్టిమేట్ అనుకోవడం నీ బాధ కారణం. అంటే జీవితంలో ఇప్పుడు దేని గురించి వచ్చిన ప్లానింగ్ ఉండకూడదు. తాత్కాలికంగా నీ శరీరం నిలబడడానికి తప్ప దేనికి ప్లానింగ్ అక్కర్లేదు. ఇంకా ఒకవేళ నువ్వు ప్లానింగ్ చేసుకోవాల్సి వస్తే బాత్రూమ్కి ఎక్కడ పోవాలి, ఎక్కడ నైట్ పడుకోవాలి, ఈరోజు భోజనం ఎట్లా, ఇంతకు మించి నువ్వు ప్లానింగ్ చేస్తే వేస్ట్ ఇంకా లైఫ్. మిగతా అంత ప్లానింగ్ కాదు, అదంతా నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫాక్షన్ కాదు, ఇప్పుడు మనం ఎంత కదన్నా ప్రపంచంలోనే ఉన్నాం కదా. ఇప్పుడు మనకు ఫ్యామిలీ ఉంటుంది, నేనున్నా. ఇప్పుడు నా ఫ్యామిలీని చూసుకోవాలన్నా సత్యం చెప్పు, స్పీక్ ద ట్రూత్. ఏం చెప్తావంటే, ఇది నేను చేయాలనుకున్న పని. నువ్వు 3 Idiots సినిమా చూసినావా? 3 Idiots సుధీర్ వాళ్ళు కాదు, పాతది, మన అమీర్ ఖాన్ వాళ్ళు చేసింది. చూడండి, అందులో మాధవన్ క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ బాగా చదివిస్తాడు, అతను ఇంజనీర్ కావాలనుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలంతా ఇంజనీర్లు అవుతారు, ఇల్లు కట్టుకుంటారు. కానీ ఇతనికి ఫోటోగ్రాఫర్ అంటే ఎవరైనా ఇష్టం. స్నేహితులు మూవీ అదే అటువంటిది, అదే మూవీ. సో ఫైనల్గా తండ్రితో అతను కాన్ఫిడెంట్ అవుతాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు, ఎప్పుడో ఒకప్పుడు సత్యం చెప్పురా బాబు, నువ్వు ఎంతసేపు నువ్వు మీ అయ్యను తృప్తిపరుస్తా ఎవరో ఒకరి ఏదో పని చేయవలసింది మనం భూమి మీద ఉన్నప్పుడు. అది నీకు ఆనందాన్ని ఇచ్చే పని చేయ తప్ప డబ్బు దానికి గోల్ అవ్వకూడదు, విజయం గోల్ అవ్వకూడదు. అలా అయిందనుకో, అవన్నీ పారామీటర్సే. ఇప్పుడు ఉదాహరణకి హాయి అనేది ఉంది, ఇది పోల్చుకోవడం వల్ల రాదు, నువ్వు అనుభూతి చెందితే వస్తుంది. నువ్వు అడవిలో ఉన్నా, నీ చుట్టుపక్కల ఎవరున్నా లేకున్నా హాయిగా అనిపించవచ్చు నీకు, అది సత్యం. సుఖం అనేది సత్యం, ఒక సహజమైన సుఖం, అంటే వస్తువుల ద్వారా వచ్చేది కాదు. మెత్తటి బెడ్ మీద పడుకుంటే వచ్చే సుఖము, అది ప్లెజర్. అది ఇట్స్ నాట్, అంటే ఇంద్రియాలకు సంబంధించింది అది కాదు. సుఖం ఎలా ఉంటుంది దానికి సంబంధించి కాకుండా, అంటే నీవు ఉన్నట్టు తెలియకుండా పోవడం. ఇప్పుడు మా అమ్మాయి సుఖపడుతుందంటే తనకి ఏది ఆలోచించవలసిన అవసరం లేదండి. నేను సుఖంగా ఉన్నానంటే అర్థం ఏమిటి? ఐ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ మై లైఫ్. అంటే నేను ఇంకా స్పెషల్గా ఆలోచించి కష్టపడి అట్లేం లేదు, బాగున్నా. సో చివరికి వాళ్ళ ఫాదర్కి ఏం చెప్తాడు, చాలా బాగా రాశాడు డైలాగులు అందులో. నాన్న, నువ్వు అనుకున్నట్టు నేను ఇంజనీర్ అయ్యి పెద్ద జాబ్ తెస్తే తెచ్చుకోగలను, ఎక్కువ డబ్బు వస్తుంది, ఫ్రెండ్స్ మధ్యన నీకు చాలా గౌరవం ఉంటుంది, బట్ నేను బాధపడతా.
ఇప్పుడు నేను ఫొటోస్ తీస్తా, ఎవరో ఏదో అనుకుంటే క్యా ఫరక్ పడతా, సరే ఎవరికి నచ్చదు, అయితే ఏమిటట నేను హ్యాపీగా ఉంటా కదా నాన్న. నీకేది స్నేహితుల సేమ్ అదే సేమ్ ఏమి అంటే ఏది ఇంపార్టెంట్? నేను చెప్తున్నా, సత్యము చెప్తే అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు కుటుంబానికి సత్యం ఏం చెప్పాలి? ఆర్థికంగా నేను ఎక్కువ సంపాదించకపోవచ్చు, నా జీవితంలో ఇల్లు కట్టకపోవచ్చు, ఇంట్లో ఏదన్నా పెద్ద ఫంక్షన్ చేసినా డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ నా దగ్గర ఏది ఉందో అది పరిపూర్ణంగా ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ టైం ఇవ్వగలను. ఇప్పుడు నా పిలువండి, హరి ఉన్నాడు, ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. హరి టైం ఇస్తాడా లేదా? అది కాంట్రిబ్యూషన్ కాదా? సో ఏది ఉంటే అది ఇవ్వు పరిపూర్ణంగా. డబ్బు ఉన్నవాడు డబ్బు ఇస్తాడు, అనుభవం ఉన్నవాడు అనుభవం ఇస్తాడు, సమయం ఉన్నవాడు సమయం ఇస్తాడు. ఓన్లీ డబ్బు ఇచ్చిన వాడే గ్రేట్ అన్నది మాయ. నీకు డబ్బు పట్ల మమకారం ఉంది కాబట్టి డబ్బు ఇచ్చేవాడికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు. ఎవడికి అనుభవం మీద మమకారం ఉంటుందో, అంటే దాని విలువ తెలుస్తుందో, అనుభవాన్ని గుర్తిస్తాడు. ఎవడు సమయానికి వాల్యూ ఇస్తాడు, వాడు సమయం ఇచ్చిన వాళ్ళని గుర్తిస్తాడు. ఎవడి దగ్గర ఈ మూడు విషయాల గురించి అవగాహన ఉందో అందరినీ రెస్పెక్ట్ ఇస్తాడు వాడు. ఇప్పుడు నా దగ్గర 3 వచ్చారు పనిచేయడానికి, అందులో ఒకటి డబ్బు ఇచ్చాడు, ఒకటి సమయం ఇచ్చాడు, ఒకటి అనుభవం ఇచ్చాడు. ఎగ్జాంపుల్ దాన్ని ఎలాబరేట్ చేస్తే నేను ఎగ్జిబిషన్ చేస్తున్నాను. యాక్చువల్లీ దిస్ రియల్లీ హ్యాపెండ్. ఆ ఎగ్జిబిషన్ అరేంజ్ చేయడానికి ఒక వ్యక్తి ఆర్థిక సాయం చేశాడు. ఎంత 4000 అయినప్పటికీ మనీని అతను వచ్చాడు. ఎప్పుడు ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్కి వచ్చి 2 నిమిషాలు వెళ్ళిపోయాడు. అతను ఇచ్చే డబ్బు లేకపోతే ఆ ఎగ్జిబిషనే లేదు. తద్వారా అతను ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఎగ్జిబిషన్ జరిగింది. రెండవ వ్యక్తి ఏ డబ్బు ఇవ్వలేదు, కానీ ఎగ్జిబిషన్ ప్రిపరేషన్ నుంచి నెక్స్ట్ 4 days అక్కడే ఉన్నాడు. టైం ఇచ్చాడు, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు, వాళ్ళకి ఏమన్నా కావాల్సి చూశాడు. అతను ఒక్క పైసా తీయలేదు, ఈవెన్ అతని మీల్స్ కూడా నేనే చూసుకున్నాను. కానీ సమయాన్ని ఎట్లా ఇచ్చాడంటే అసలు ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. హి వాస్ దేర్. మూడో వాడి అనుభవం, ఏ పెయింటింగ్ ఎట్లా పెట్టాలి, పోస్టర్ ఎలా చేయాలి, తనకున్న పూర్వ జ్ఞానాన్ని అక్కడ ఇచ్చాడు. ఇవన్నీ కలిస్తే పని అవుతుంది. జనరల్గా అజ్ఞానం అంటే ఏంది? ఈ సమయం ఇచ్చేవాడిని, అనుభవం ఇచ్చిన వాడిని మనిషి గుర్తించాడు. ఎందుకంటే ఈ 2 ట్యాంజిబుల్ కావు, స్పర్శకు అతీతం. డబ్బు స్పర్శలో ఉంటుంది. అందుకని ఆ స్పర్శకు అందే వాటికి మైండ్ చాలా వాల్యూ ఇస్తుంది. ఎప్పుడైనా సరే స్పర్శాతీతమైనవి మైండ్ పట్టుకోలేదు. ఆనందం స్పర్శాతీతం. ఇప్పటికి కావాలి నీ బోడి ఆనందం అంటది అంతే మైండ్. నాకేం వస్తుంది, ఆనందంగా ఉంటుంది, బాధ ఉంటుంది. నువ్వు కారు కొన్నావు అనుకో, ట్యాంజిబుల్ ఇట్లా కారు. ఇప్పుడు కారు అనేది ఒక స్థితి అనుకో, మరి నువ్వు ఆనందం కూడా ఒక స్థితే కదా. సో మైండ్ అబద్ధం అంటే అది ఉపదేశ సారంలో అల్టిమేట్ స్టేట్మెంట్, చివరి దశలవి. ఇప్పుడే జీవితాన్ని అర్థం చేసుకుంటున్నాడు మైండ్ అబద్ధం అంటే వాడు ఐసా కూర్చునే అవుతాం. ఇది ఎలా ఉందంటే, క్రికెట్ బాగా ఆడి రిటైర్ అయ్యేవాడు ఒకడు, ఎలాగ రిటైర్ అవ్వక తప్పదు కాబట్టి నేను అసలు ఆడకుండా రిటైర్ అయితే అంటే కుదరదు. ఆ మైండ్ మాయలో పడాలి, మైండ్ చేత రంజింపబడాలి, మైండ్ చేత బాధింపబడాలి, మైండ్ చేత ఉత్తేజింపబడాలి. అందుకే అన్నీ చేసి చివరికి మైండ్ అంటే ఇది అని తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీరు అంగీకరిస్తారా? నార్మల్గా అంటారు కదా కొంతమంది, జీవితం ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఉంటుంది, అటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేసుకున్న తర్వాతనే ఈ స్టేజ్కి వస్తే. అన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం కుదరదు. ఓకే, మన ఎగ్జాంపుల్ జరిగేవి అంటే బాధ. ఇప్పుడు విషయం తాగితే ఏమవుతుంది? పోతుంది. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, హౌ డూ యూ నో? చూసిన కొన్ని చూసి తెలుసుకోవాలి, కొన్ని విని తెలుసుకోవాలి, కొన్ని చేసి తెలుసుకోవాలి. అలా వాడికి ఏది చూసి తెలుసుకోవాలి? దాన్నే జీవితం అందరు. గో ఇన్ టు ఇట్. పెయింటింగ్ చేసి తెలుసుకోవాలి. జ్ఞానము విని అవగాహన చేసుకోవాలి. కొన్ని
చూసి తెలుసుకోవాలి. అన్నీ చేసి తెలుసుకుంటా అంటే వాడు మూర్ఖుడు. ఇప్పుడు సంసారము చేసి తెలుసుకోవాలి. ఇక్కడే ఇబ్బంది ఉందా? అసలు ఏది తెలుసుకోవాలనేది ఎలా తెలుసుకుంటుంది? నీ చెప్తుంది నీ మైండ్. అంటే నువ్వు నిజంగా లోపలికి వెళితే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కారు నడుపుతున్నావు కదా, ఇప్పుడు నేర్చుకుంటున్నావు కదా, స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో, ఎంత బ్రేక్ వేయాలి? అది ఎత్తేయకుండా స్లోగా ల్యాండ్ అయ్యాలి. ఇదంతా అజంప్షనే. ఓకే. స్పీడ్ బ్రేకర్ను బట్టి నిర్ణయించబడుతుంది. ఓవరాల్గా నువ్వు హైదరాబాద్ మొత్తం తిరిగితే ఎన్ని రకాల స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో అన్నీ పరిచయం అయ్యి, ఇక ఎక్కడ ఎలాంటి స్పీడ్ బ్రేకర్ వచ్చినా నీ అనుభవాల సారంలో నుంచి అది రిజిస్టర్ అవుతుంది. అట్లా నువ్వు బ్రేక్ వేస్తావు అంతే. అంటే నాకు జీవితం అర్థమైందంటే, అంటే నా మైండ్ ఎన్ని డ్రామాలు వేయాలో అన్నీ వేసింది, అన్నిటినీ ప్రాక్టికల్గా చూశాను. ఇప్పుడు నాకు తెలుసు అదేమిటి, ఏది కావాలి, ఏది వద్దు. ఉత్తగానే వాడు నిర్ణయానికి రాలే. యోగి వేమన లాంటి వాడు, లేకపోతే బుద్ధుడు, లేకపోతే చాలామంది దే టుక్ ఇయర్స్. ఊరికి కూర్చోలే. ఇట్ టేక్స్ టైం. అలా అయితే అన్ని చేసుకుంటే వెళ్తే ఏది చేయాలో ఏది చేయకూడదు తెలుస్తుంది. అబ్సల్యూట్లీ. అలాగని అన్నీ చేస్తాను. ఇప్పుడు నువ్వు టెర్రరిస్ట్ ఎందుకో? టెర్రరిస్ట్ కావద్దని తెలిసిపోయిందా లేదా నీకు? అవును. ఎట్లా తెలిసింది? నువ్వు కాకముందు ఎట్లా తెలిసింది? అంటే కొన్ని సినిమాల ద్వారానో లేదంటే మనం దాని రిజల్ట్ చూసేసినావు ఆల్రెడీ. ఇఫ్ యూ బికమ్ టెర్రరిస్ట్ యూ విల్ బి కిల్డ్. నీ మైండ్ చెప్తుంది నువ్వు బతకాలి తమ్మి, అందుకే అది వద్దని చెప్పేసింది నీకు. చేయలే కదా, స్టిల్ యూ నో. నేను చెప్తున్నా, 1,00,000 మంది నీకు చెప్పినా కావది. ఎందుకు కావు అంటే నాకు మనకు మన సబ్జెక్ట్ కాదు అంటది. చీర ఎందుకు కట్టుకో? చీర మనకు అవసరం గురించి కాదు, తెలిసిపోయింది అసలు. అది నీ విషయం కాదు. అట్లా మైండ్ రాను తెలుసుకుంటుంది. సక్సెస్ కోసం పరిగెత్తడం నా విషయం కాదు. మైండ్ రాను తెలుసుకుంటుంది, డబ్బులో ఏమీ లేదు, అవసరం అంతే. అట్లా మైండ్ రాను తెలుసుకుంటుంది. అందరూ మనుషులే. మనిషిని నమ్మడానికి లేదు. మనసు అనేది మారుతూ ఉంటుంది. రాను ఏం తెలుస్తుంది? నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా నువ్వు చచ్చిపోతావని తెలుస్తుంది. నేను పొద్దున్నే RO వాటర్ తాగుతాను, పుక్కిలిస్తాను, ఆ తర్వాత నేను 10 సార్లు శ్వాస గట్టే పీల్చుకుని నువ్వు చచ్చిపోతావు డాడీ. ఇప్పుడు సెలబ్రిటీస్ అంతా ఆరోగ్య నియమాలు పాటించరా? పైన నున్నగున్న బాడీని చూసి వాళ్ళకి లోపల డ్యామేజ్, వాళ్ళకి వచ్చే ట్యాబ్లెట్ మింగుతారు. ఒకడు బక్కగా ఉండొచ్చు, స్వామి యోగానందలు అంటాడు, ట్యాబ్లెట్ లేదు, బొంగు లేదు, క్యారెట్ ఎంతో ఆడంతే. అందుకని ఉన్నది వేరు, కనిపించేది వేరు. శ్రీహరి సినిమా యాక్టర్ ఎట్లుంటుండే? పుట్టుకుని చచ్చిపోయింది. లోపల ముసలం పుట్టింది కదా, క్యాకరే. అంటే కనిపించేది నిజం కాదు, ఉంది. ఇట్లా ఏది కనిపిస్తుంది అది ఉంది, అంతవరకు చాలు డైలాగ్. ఓకే, లెట్ us రికగ్నైజ్ దట్. ఉంది. డబ్బు ఉంది. ఆ డబ్బుకు నీకున్న సంబంధాన్ని కనుక్కోవడానికి జీవితాన్వేషణ. ఒకవేళ డబ్బు నీకు అవసరం అనుకుంటే, సో దేంతో నీకు పని ఉందని నువ్వు గుర్తిస్తున్నావో అవన్నీ నువ్వు తెలుసుకొని తీరాలి. అంటే దాంట్లో చేయబెట్టి తీరాలి. ఈత రావాలంటే నదిలో దుంకాలి, వేరే ఆప్షన్ లేదు. నేను చెప్తున్నా నా గురించి. డబ్బు అవసరం ఉందని నేను గుర్తించిన, నేను డబ్బును వదిలిపెట్టాను నేను జీవితంలో. సో ఇప్పుడు డబ్బు పట్ల నాకు వ్యామోహం వచ్చింది, మమకారం వచ్చింది. నేను ఎంత సిల్లిగా ప్రవర్తించానో నాకు తెలుసు. అంటే ఏ రేంజ్ క్యాలిక్యులేషన్ ఉంటుండే. ఒక ఫ్రెండ్ నన్ను విమర్శించిండు కూడా, నువ్వు మనిషివా క్యాలిక్యులేటర్వా, ఇంత నీచంగా మారిపోయినా. అంటే ఆ టైం అట్లుంది నా మైండ్. అప్పుడే కట్టర్గా మారిపోయినా. నాకు ప్రపంచం ఏమైనా డబ్బులు ఇస్తుందా నేను ఇవ్వడానికి? నేను అవసరమైతే ఫ్రెండ్ని వదిలేసుకుంటుంటే కదా, రూపాయిని వదిలేసుకునేవాడిని కాదు. అదో పీరియడ్. ఎగ్జాంపుల్, టీ తాగుదామని అడిగారు. టీ తాగుదామా అనే డైలాగ్ అబ్స్ట్రాక్ట్. వై?
బిల్లు ఎవరు కట్టాలి? అది నాకు డిక్లేర్ అయ్యే వరకు నేను కదిలేవాడిని కాదు. ఇది ఒక 4-5 monthsే ఉన్నది, కానీ 4-5 months ఉన్నది, నిరంతరం ఉన్నది. ఏమరా టీ తాగుదాం? ఎందుకంటే ఆ వచ్చే మనీ కష్టంగా వస్తుంది కాబట్టి. అవును, అబ్సల్యూట్లీ. అంటే సేమ్ ఇప్పుడు అదే ఫీలింగ్ ఎవరికైనా. ఇప్పుడు అంతెందుకు, కోటీశ్వరుడు ఉన్నాడు, వాడు ఆలోచించి ఒక ఫిగర్ ఉంది, మళ్ళీ మనీ వాళ్ళకి ఫిగర్ ఉంటుంది, వాళ్ళకు ఫిగర్ ఉంటుంది. ఇప్పుడు నాకు 5 రూపాయలు ఎంతనో, ఒకటి 5 కోట్లు అంత, అక్కడ వాడు ఆలోచిస్తాడు కదా. ఒక ఓల్డ్ ఇరానియన్ స్టోరీ ఉంది. ఒకటి చేతుల నుంచి రూపాయి జారిపోతే వాడు ఆగిపోతే పక్కవాడిని వాడు రూపాయి పడిపోతే ఏడుస్తావని. ఇప్పుడు ఆ పక్కవాడి జోలు నుంచి 10 పోతే వాడాగి ఏడుస్తున్నాడు. ఇంకోటి 10 రూపాయలు పోతే ఏడుస్తావా పిచ్చోడా అది. ఆ పక్కవాడి జోబులో 100 రూపాయలు పడితే వాడు ఏడుస్తున్నాడు. ఆ పక్కవాడు అన్నాడు 100 రూపాయలు పోతే ఏడుస్తావని. ఎవడి స్థాయి వాడుకుంది, అందరూ ఏడుస్తున్నారు. ముఖేష్ అంబానీ అయినా ఏదో ఒక అమౌంట్ డిసప్పేర్ అయింది అనుకో, తన లైఫ్లో కొలాప్స్ అయిపోతుంది. పెద్ద పెద్ద కంపెనీలు మూతపడ్డాయి. మనకు సుబ్రతో రాయ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు టీ తాగుదాం పదా, ఇది చిన్న విషయం కదా. బట్ నేను డబ్బుకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చాను కాబట్టి నేను అట్లా బిహేవ్ చేస్తుంటే కట్టరుగా. ఏమైనా టీ తాగుదాం అంటే రావు, డబ్బులు ఉన్నాయా, ఎవడో పెడదాం కదా, ఇది మళ్ళీ అబ్స్ట్రాక్ట్, ఎవడో ఒకటి అనేది నాకు వద్దు. నాకు తాగాలని లేదు, ఏందో వింతగా బిహేవ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి అని వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు లేనప్పుడు ఎవరు లేని చుట్టూ టీ తాగుతుంటే నేను పోయి నేను చేసేది కరెక్ట్ అని నాకు అనిపించింది. అప్పుడు నాకు అప్పుడు 2-3 సార్లు ఫ్రెండ్స్తో టీ తాగితే నాది ఉదార స్వభావం బేసికలీ, కానీ నా ఆర్థిక పరిస్థితి దానికి కోఆపరేట్ చేయదు. నేను తీసి చేసిపోయాను నాకు నెక్స్ట్. సో అందుకని నేను కట్టర్గా మారవలసి వచ్చింది. అదొక పీరియడ్ ఉంది. ఇవన్నీ దాటుకున్న తర్వాతనే డబ్బుకి నాకున్న సంబంధాన్ని నిర్వచించిన. డబ్బు పట్ల నాకు ఇది చిన్న స్టేట్మెంట్ నా నుంచి రావడానికి ఇయర్స్ పట్టింది, అనుభవంగా రావడానికి. ఇప్పుడు సినిమాలో డైలాగులు రాయమంటే డబ్బు గురించి రాస్తాను, అది వేరు, అనుభవం వేరు. ఉత్తగా నువ్వు మనసు నుంచి ఆలోచించి రాసేది వేరు. డబ్బు శాశ్వతం కాదు, మనిషి ప్రేమ శాశ్వతం, మస్తు పిట్ట కథలు చెప్పొచ్చు. ఆ రాసిన డైరెక్టర్కి డబ్బులు ఇవ్వకుండా ఉండవను. ప్రొడ్యూసర్ నేను ప్రేమిస్తాను నిన్ను, నువ్వు ఎప్పుడు వచ్చినా జ్యూస్ ఇస్తాను కానీ రెమ్యునరేషన్ ఇవ్వను, కోర్టుకు వెళ్తాడు. ఊరికే చెప్తారు డైలాగులు. నువ్వు నడుస్తుంటే నీ చూపులు నా ఈపు గుచ్చుకుంటున్నాయి, నువ్వు ఇక్కడ జిబ్ ఓపెన్ చేస్తే మా ఇంట్లో డోర్ ఓపెన్ అయింది. ఊరికే నువ్వు ఏదైనా రాసుకోవచ్చు, డైలాగ్ ఏముంది. కానీ వెన్ యూ ఎక్స్పీరియన్స్ సంథింగ్ డీపర్ లెవెల్, నీ జీవితం ట్రాన్స్ఫార్మ్ అయిపోయి సెటిల్ అయిపోతుంది అన్నట్టు. ఎట్లయితే చీర నీకు అక్కర్లేదని తెలిసిపోయిందో అట్లా నీకు ప్రతిదీ మానసికంగా తెలుస్తుంది అన్నట్టు. ఇంకా కన్ఫ్యూజన్ లేని స్థితి అంటే ఏంటో తెలుసా? ఎప్పుడో ఒక చీర కట్టుకుంటుందో యు ఆర్ కన్ఫ్యూజ్డ్. అసలు కన్ఫ్యూజన్ లేదు. ఇంకా అంటే 1,00,000 మంది వచ్చి చెప్పినా యూ డోంట్ లిజన్, యూ సింప్లీ సే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అట్లాంటి స్థితి ఉన్నది. అట్లా ఇప్పుడు నేను డబ్బుని ఎట్లా నిర్వచించిన, డబ్బు అనేది ప్రపంచంలో ఒక శ్వాస. ప్రకృతిలో శ్వాస బతికిస్తుంది, ప్రపంచంలో డబ్బు బతికిస్తుంది. ఒకప్పటి సమాజం కాదు ఇది. నేనే 3,000 ఏళ్ల క్రితం పుట్టింటే డబ్బే లేదు కాబట్టి ఆ రోజుల్లో హాయిగా బెగ్ చేసుకుని బతికేవాడిని. ఒక పరివ్రాజకుడిగా తిరిగేవాడిని, పాటలు పాడుకుంటూ ఊరా తిరుగుతూ, ఒక మీరాబాయి లాగా, లేకపోతే ఒక బాబా ఫరీద్ లాగా, బుల్లేషా లాగా ఐ యూస్ టు ట్రావెల్. ఎవరో ఒకరు జోలి పడితే కొన్ని బియ్యం వేసేవాడు. కాలం గడిచిపోయేది. ఒకప్పుడు డబ్బు అవసరమే లేదు. బికాస్ డబ్బు, బస్సు ఉంటే డబ్బు కావాలి, రెస్టారెంట్ ఉంటే డబ్బు కావాలి, అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటే డబ్బు కావాలి, ఫోన్ ఉంటే డబ్బు కావాలి. ఆ రోజుల్లో అవేవి లేవు కాబట్టి అవసరం మాత్రమే, మనీ లేదు. నీకు బియ్యం కావాలి, డబ్బు అక్కర్లేదు. అప్పుడు బియ్యం పుష్కలంగా ఉన్నది. అంతెందుకు రాదు. ఒక పల్లెటూరుకి వెళ్తే భోజనానికి వెళ్తున్నాం,
ఎడ్ల బండి మీద ఒక 10 కిలోమీటర్స్ జర్నీ చేయాలి, ఎందుకంటే బస్సులు లేవు. అది పూర్తి పంట పొలాల గుండానే వెళుతుంది అది. సో నువ్వు ఎడ్ల బండిలో కూర్చున్నా నడిచిపోయినా సేమ్ టైం, ఎందుకంటే ఎడ్ల బండి కూడా ఫాస్ట్ పోదు. ఆ గుంతలు మెట్టలు టక 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 ఎత్తేస్తుంది, కుదేస్తుంది. దానికంటే నడిచిపోవడం బెటర్. నేను నేను నడుస్తున్నాం. ఆన్ ద వే అలసందలు, రేగిపళ్ళు, నెక్కరవళ్ళు, జామ తోటలో జామ పళ్ళు, ఇలాంటివన్నీ తినుకుంటూ పోయినాం. ఎవ్వరు లేరు దాని పరిరక్షకులు. భోజనానికి పోయిన తర్వాత భోజనమే చేయలేము. మేము భాషో ఉన్నాడు, వస్తావు భాషో, జపాన్ అంతా తిరిగాడు కాలినడకన్నా. డబ్బు అవసరం లేదు భాషకి. నేను చెప్తున్నా, ఇప్పుడు డబ్బు అక్కర్లే. నువ్వు ఫోన్ డ్రాప్ చేయి, నీ జీవితంలో 500 అవసరం లేదు ఇంకా. అట్లా ఎవ్రీ మంత్ 500 ఇంటూ జీవితం మొత్తం అంటే 12,500 6,000 రూపాయలు పర్ ఇయర్. అట్లా నువ్వు ఇంకొక 6,000 జీవిస్తే 60 ఇంటూ 6 6 30 అంటే 3,60,000 రూపాయలు నువ్వు సంపాదించక్కర్లేదు ఫోన్ తీసేస్తే. ఓన్లీ ఒక్క జత బట్ట అంటే కాషాయం లేదా నీకు నచ్చిన కలర్ వేసుకో. తద్వారా సంవత్సరానికి 2 కాషాయ వస్త్రాలు ధరిస్తే నువ్వు బట్టల కోసం నువ్వు డబ్బు సంపాదించక్కర్లేదు. అట్లా నువ్వు నెగెక్ట్ చేస్తూ వచ్చావు అనుకో, జీవితం చాలా హాయిగా మారిపోతుంది. సో డబ్బు అవసరం మాత్రమే. ఇప్పుడు నేను సత్యం చెప్తున్నా, నేను కొత్త ఇల్లు కొన్నా, నాకు దాంతో ఏ అటాచ్మెంట్ లేదు. ఇప్పుడు మైథిలి సోఫా కొనుక్కొచ్చింది, సోఫాగా చూస్తున్నా. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. ఎప్పుడు కూర్చుంటే నిమిషం 2 నిమిషాలు. నా అస్తిత్వం సోఫాలో లేదు. అది గృహోపక అలంకరణ వస్తువు తప్ప నాకు ఈగో ఇచ్చేది కాదు, సాటిస్ఫాక్షన్ ఇచ్చేది కాదు. ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను చాప మీదే పడుకుంటా, ఎవరికో చూపించడానికి కాదు, బాగుంది పడుకుంటా. సో నా ఎగ్జిస్టెన్స్ని ఎట్లా చూస్తున్నా రాబోయే రోజుల్లో, అసలు ప్రకృతిలో ఉండిపోవాలి. అసలు డబ్బు ఉండని, కోట్లు ఉండాలంట నేను. నీ అకౌంట్లోనే ₹1,00,00,000 ఉండాలి, నా అకౌంట్లో 100 కోట్లు ఉండని. అవసరమైతే డబ్బు దేనికి వాడాలి? ఎగ్జిబిషన్స్కి, లేకపోతే ఇక్కడి నుంచి మనం బెంగళూరులో ఎగ్జిబిషన్ పెట్టాలి, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి, వెళ్ళిపోదాం. డబ్బు మనకి కాదు, మన జీవితాన్ని సింప్లిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మీరు చెప్పిన ద్వారా దేనికో తెలియదు కానీ కోఇన్సిడెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాట. నేను మన ఇక్కడికి వచ్చే ముందు మా ఫ్రెండ్ కాదు, చివరికి నేచరే ఎప్పటికైనా. అది అందరూ అనుకోవడం వేరు. ఇప్పుడు నేను చేయబోతున్నా ఈ మోడర్న్ వరల్డ్లో నేను అనుకుంటున్నా, అసలు ఒక గోడలు లేని ఇంట్లో నేను బతకాలనుకుంటున్నా. దానికంటే నేను ప్రణాళిక వేసి పెట్టినా. అది అసాధ్యము కాదు, ఇప్పుడు సాధ్యము కాదు. ఇప్పుడు నేనున్న స్థితికి ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ఐఎమ్ అజ్యూమింగ్ డౌన్ ద లైన్ 5 years ఇట్ విల్ హ్యాపెన్. ఇలా ఉంటే జరుగుతుంది. నేను చేయొచ్చు, నువ్వే చేయొచ్చు, ఎవడన్నా చేయొచ్చు. ఇప్పుడు ఈ మాట వింటుంది ఎవడో ఒకటి చేయొచ్చు. నాదంటూ ఏమొద్దు ప్రాపర్టీ. అది ఎలా ఉంటుందంటే, జస్ట్ ఇమాజిన్ ది బిగ్ షెడ్. ఎంత పెద్దది అంటే చాలా పెద్దది. దాని కింద ఇప్పుడు మన స్టూడియో ఎంత ఉందో దానికి డబల్ ఒక దిమ్మె ఉంది. ఆ దిమ్మె మీద నేను ఉన్నాను అంతే. ఇంకా డోర్స్ లేవేం లేవు ఇంకా. సరే, నాకు సంసారం ఉంది కాబట్టి ఒక రూమ్ కట్టిస్తే ఎప్పుడన్నా నేను నా భార్యతో స్పెండ్ చేయాలనుకుంటే 5 నిమిషాలు ఆ రూమ్లో ఉండొస్తాను. బాత్రూంలో ఉండొచ్చినట్టు. అంటే రెండింటిని కంపేర్ చేస్తలేను, అవి క్లోజ్డ్ రూమ్ అవసరం కనుక. అదర్వైజ్ ఇప్పుడు ఇది ఉంది, జస్ట్ ఇమాజిన్, ఈ డోర్ ఈ వాల్ లేదు, ఆ వాల్ లేదు, ఈ వాల్ లేదు, ఏ వాల్ లేదు, స్టిల్ యు ఆర్ హియర్. ఓకే, అలా ఉంటే ఇప్పుడు ప్రకృతిలో చలి ఉంది, ఎండ ఉంది, వాన ఉంది. అసలు ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ ఇట్. చలి ఉంటుంది, దుప్పటిగా పుట్ట. అసలు ఇట్లా చూసినా ప్రకృతి, ఇటు చూసినా ప్రకృతి. ఆ దిమ్మెకి 4 దిక్కుల మెట్లు ఉంటాయి. రేసి చూపిస్తాను నీకు, అది జనాలకు కనబడదు భవిష్యత్తులో. ఇప్పుడు ఇదంతా పొలం. ఓకే,
తర్వాత దీని మీద ఒక షెడ్ ఉంది ఇట్లా పెద్దది. ఆ షెడ్ మధ్యన ఒక దిమ్మె ఉంది, ఇట్లా మెట్లున్నాయి ఇట్లా. దీని మీద చిన్న నేను ఇట్లా నువ్వు ఉన్నావు. ఈ దిమ్మె ఎంత పెద్దదంటే దీనికి ఒక 4 రెట్లు వేసుకో. వెల్ సొఫిస్టికేటెడ్. ఇప్పుడు ఇది ఎందుకు డిస్టర్బ్ కాదు అంటే, ఒకవేళ దీనికి మాత్రమే చెత్తుంటే వర్షం పడితే దీని మీద పడుతుంది. ఈ షెడ్ ఎంత దూరం ఉందంటే ఇమాజిన్ చెయ్యి, దీని మీద ఈ షెడ్ అది ఉంది కదా అపరకర్మలు, అంతవరకు ఉంది దాని షెడ్ ఎక్స్టెండ్. అంటే పైన ఒక చిన్న షామ్యాన లాంటిది ఊహించుకో, పర్మనెంట్. తద్వారా ఒకవేళ వర్షం పడ్డా కూడా ఇంత దూరం రాదు చినుకులు. ఎండ వచ్చిందా ఇంత దూరం రాదు, గాలి బారిన వచ్చిందా ఇంత దూరం రాదు. ఒకవేళ గాలి అనేది అటు నుంచి ఇటు వచ్చిందనుకో, ఈ 4 దిమ్మెలు ఉన్నాయి కదా, వాటికి ఒక చిన్న గ్రీన్ మ్యాట్ ఇట్లా కట్టేస్తే గాలి ఆగిపోతుంది తాత్కాలికంగా. ఇప్పుడు ఇట్లా మెట్లు దిగితే ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఇట్లా మెట్లు దిగితే ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఇట్లా మెట్లు ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఇట్లా చెట్లు ఉన్నాయి. సో లైఫ్ అనేది ఇక్కడే మనం పెయింటింగ్స్ వేసుకుంటున్నాం అనుకో, రూమ్ ఉండాలి, మరి దానికి భద్రత అవసరం కదా. మనం ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాం, ఏమన్నా అక్కడ ఉంటే అందులో పెట్టుకుంటాం. దీనిపైన ఒక హోల్ ఉంది, దానికి ఒక అద్దం ఉంది, తద్వారా ఫుల్ వెలుతురు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్యూర్ ఒక ఆర్కిటెక్ట్ చేయాల్సింది ఇది నేను చేయలేను. ఒకవేళ చేయవలసి వస్తే నేను ఉత్తగా ఆషమాషిగా చేయను దీన్ని. ఒక పర్ఫెక్ట్ ఆర్కిటెక్ట్తో నా ఆలోచన చెప్పి చేయిస్తాను, లేదా అవసరమే లేదు, నా దగ్గర ఉన్నదంతా ఊడ్చిపెట్టేస్తాను. బికాజ్ ఇది నెక్స్ట్ ఇంకా లైఫ్ టైం. ఇంకా అంటే ఎందుకు అనిపించింది నాకు ఇలా? దట్స్ హౌ లైఫ్ షుడ్ బి. ఇప్పుడు మనం కిటికీలో చెట్టు ఎందుకు పెట్టుకుంటాను? కిటికీలో అంటే ఆరుబయట చెట్టు పెట్టుకుంటే వై నేచర్ చూస్తే బాగుంటుంది. అంటే నువ్వు కిటికీలకి వెళ్ళో తలుపులకి వెళ్ళో బయటకు పోయి చూడడం కాదు, అసలు ఆ డోర్లే తీసేసి అసలు. ఇది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్ ఏంటంటే, మనస్సు ఒక చాకులాగా ఎట్లా వాడాలో తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అంతే. సరిగ్గా వాడకపోతే ప్రాణం తీస్తుంది. సరిగ్గా వాడితే లైఫ్ అంతా వాడుకోవచ్చు, నేను నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చాకు ఎట్లయితే నెక్స్ట్ జనరేషన్స్కి ఇస్తున్నారో, మంచి మంచి పుస్తకాలన్నీ మనసుని ఇస్తున్నారు వాళ్ళు. దే ఆర్ ఆఫరింగ్ గుడ్ మైండ్. సో అందుకని మనసు అబద్ధం అంటే, ఒకవేళ నువ్వు దాన్ని అర్థం చేసుకోకపోతే నిన్ను అబద్ధంలో నెట్టేస్తుంది. నువ్వు బ్లఫ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తావు. అంటే అర్థం చేసుకోలేమన్నారు కదా. ఆలోచన అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే లిమిటేషన్ ఉంది దానికి. ఇప్పుడు సినిమా అనే ఆలోచనని నువ్వు తత్వ విచారణ చెయ్యి. ఇంకా ఆలోచన ఏంటి, మనసు ఏంటి? ఇప్పుడు నేను దర్శకుడిని అవ్వాలనుకుంటున్నా అన్న ఆలోచన వచ్చింది కదా, ఇప్పుడు అది పేపర్ మీద రాసి ఒక 2 నెలలు దాని మీద తత్వ విచారణ చేయి. నేను దర్శకుడిని ఎందుకు అవ్వాలనుకుంటున్నా, ఫైండ్ ద ఆన్సర్. ఇంకా నువ్వు దర్శకుడు అవ్వలే, ఫైండ్ ద ఆన్సర్ రావు రైట్ నౌ. చెప్పు, ఇప్పుడే మీమాంస అంటారు దీన్ని, నీతో చేపిస్తా. ఎందుకు అవ్వాలనుకుంటున్నా? నాకు నచ్చింది కాబట్టి ఆ వర్క్. ఎందుకు నచ్చింది అంటే నేను ఏదో అనుకున్న ఒక కథను కానీ దీన్ని కానీ మంచిగా విజువల్గా చూపించడానికి. ఓకే, దానికి భవిష్యత్తులో నువ్వు పొందే విజయానికి ఉన్న సంబంధం ఉంటుందా? ఇజ్ ఇట్ ఇంటర్లింక్డ్? జస్ట్ సినిమా నువ్వు అనుకున్న కథ చెప్పినావు కానీ ఎవరికి నచ్చలేదు, అప్పుడు నువ్వు బాధపడతావా? లేదు లేదు, అది ఫిక్స్ అయ్యాను. లేదు. ఒకవేళ డబ్బు రాకపోతే? నేను డబ్బు ఎర్న్ చేసుకోవడానికి ట్రై చేసి ఆయన మళ్ళీ తీస్తా. అసలు డబ్బు రాకపోతే? ఇప్పుడు సినిమా తీయాలంటే డబ్బు ఉండాలి. ఓకే, అవును. నీ దగ్గర డబ్బు ఉందా? లేదు. మరి నువ్వు ఫస్ట్ ఈ థాట్ నేను డిపెండెంట్గా మార్చేస్తుంది, ఇజంట్ ఇట్? తద్వారా నువ్వు లిబరేట్ ఎప్పుడైతావు, ఎప్పుడు ఆనందంగా ఉంటావు. ఎందుకంటే డిపెండెన్సీలో ఆనందం లేదు. అంటే సినిమా నుంచి డబ్బు వస్తుందని నేను చేయట్లేదు. ఇప్పుడు డబ్బు వస్తుందో కాదు, సినిమా తీయాలంటే డబ్బు కావాలి, అదే నీ దగ్గర లేదు. ఇప్పుడు ఆ డబ్బు నా కెపాసిటీ ఎంతో ఆ బేసిక్ దాని మీద స్టోరీ రాసుకుంటున్నా, దాని మీదనే తీయాలి. దానికి ఎంత టైం పడుతుంది తీయడానికి? ఒక 1 వీక్.
నువ్వు జీవితకాలం అంటే ఒక సినిమా తీసిన తర్వాత అయిపోతుంది ఇంకా. లేదు లేదు. ఇప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళి వస్తావు, ఆ థాట్ వేరే. సినిమా అనేది జీవితాశయం ముడిపడి లేదా? ఇప్పుడు నేను అంటున్నా ఒక సినిమా తీసి ఆపేస్తా అని, అంటే ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ మూవీ అని చెప్పేస్తున్నాను నేను. సినిమా అనేది సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతం ఉంటుంది. నేను సినిమాకి డబ్బే ఇన్వెస్ట్ చేయని అంటున్నా నేనే. అసలు నేను మంచి మంచి యాక్టర్స్ని తీసుకోను, ఎవరికి రెమ్యునరేషన్ ఇవ్వను, నా ఫ్రెండ్స్తోనే సినిమా తీస్తాను నేనే. క్లారిటీ. నేను ఒకవేళ సరదాగా చూస్తే డబ్బు రాదు. ఇప్పుడు నువ్వు సరదాగా అని చెప్పి లైఫ్ అంతా దానికి ఇచ్చావు, మరి నీకు ఆర్థిక సమస్యలు వస్తాయి. అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తావు? డబ్బు కోసం ఎలాగోలా ఏదో ఒక పని చేస్తూ డబ్బు ఎర్న్ చేస్తూనే ఏం పని చేస్తావు? తెలియదు, ఇలానే పెయింటింగ్స్ చేస్తున్నా, లేదంటే ఏదో ఒక వర్క్, అంటే ఇది బిజినెస్ సంథింగ్. అంటే నాకు ఈ సినిమా అనేది నేను నాకు అంటే నాకు పర్సనల్గా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది కాబట్టి చేస్తున్నా. దానికి డబ్బు వస్తే చేస్తా అనేది పెట్టుకోలేదు. ఇప్పుడు నువ్వు అట్లా చెప్తున్నావు, ఓకే, ఈజ్ ఇట్ ట్రూ? ఎంక్వైర్. చాలామంది చాలా చెప్తారు, అదే మైండ్ అంటే. ఇప్పుడు ఒక్క థాట్ అనేది లిమిటెడ్ థాట్ని నువ్వు ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే దానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు వచ్చినాయి. ఇవి ఎవరు అడుక్కోకుండా దుంకుతారు అందులో. కానీ రాను రాను చాలా క్వశ్చన్స్ అన్ఫోల్డ్ అవుతాయి, ఓపెన్ అప్ అవుతాయి. అప్పుడు జవాబులు దొరక సస్తారు. నేను అట్లా అనుకున్నా కానీ ఇట్లా అయింది. ఉదాహరణకి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా సినిమా తీశాడు, కానీ సక్సెస్ కాలేదు. అతను ఒకప్పుడు సినిమా తీస్తే చాలరా, అదే గొప్ప సక్సెస్ అన్న ఫ్రెండు నాకు ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలే, ఈ బాధలో పడ్డాడు. అయిపోయింది కదా. అందుకని మీమాంస చేయాలి. ఇప్పుడు నీ థాట్ అప్పుడు సంపూర్ణమైన ఎరుకలో నువ్వు ముందుకెళ్తావు. అప్పుడు నువ్వు ప్రొడ్యూసర్ని కలిసిన, కామన్ మ్యాన్ని కలిసిన, అప్పటికప్పుడు మీమాంస చేసేటప్పుడు అప్పటికప్పుడు మైండ్ మోసం చేయదా? నువ్వు ప్రశ్నకి జవాబు బుక్ రాయి. ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు, అది గైడ్ లైన్స్. అది ఇప్పుడు ఎంతమంది వచ్చినా నేను డబ్బు కోసం కాదండి, డబ్బు వస్తే తీసుకుంటానేమో కానీ డబ్బు కోసం కాదండి అని చెప్తావు నువ్వు అంతే. బికాస్ నీ మీమాంసలు అట్లా ఉంటేనే నువ్వు బాగుంటావు అని తెలిసిపోయింది. సో ఎలా ఉంటే బాగుంటావు అనేది మీమాంస యొక్క అల్టిమేట్ గోల్. అది నువ్వు ఆలోచనకి ఆనెస్ట్గా ఎంక్వైరీ చేస్తున్నావు. అసలు నీ స్వభావం ఏంది, అసలు నీకేం కావాలి, అసలు సినిమానే ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు కథ అంటున్నావు, కథని ఎంత విజువల్గా ఎందుకు చూపించాలి? కథ రాస్తే అయిపోదా? ఆల్రెడీ కథను నువ్వు మనసులో చూసినావు, వేరే వాళ్ళకి చూపించాల్సిన అవసరం ఏముంది? ఆ వేరే వాళ్ళు ఎవరు? వాళ్ళు నచ్చింది నచ్చలేదని చెప్తే నువ్వేమన్నావు? వాళ్ళ ఒపీనియన్కి ఇంపార్టెన్స్ ఇస్తావా? ఒక ఆపర్చునిటీ ఉంది, అంతవరకు ఓకే. దానికి ఇప్పుడు మనం మొబైల్తో నీ షార్ట్ ఫిల్మ్ తీసినాం, అయిపోయింది డైరెక్షన్. అట్లా తీసి నువ్వు సంతృప్తి పొందలేవా? ఎక్కడ వస్తుంది సంతృప్తి? నువ్వు తీసే సంతృప్తి కోసమా, ప్యాషన్ కోసమా? ప్యాషన్ కోసం అయితే నీ మొబైల్ చాలు. లేదా ఇటువంటి కెమెరాతో తీస్తా అంటే అది అయ్యే పని కాదు. దాని దగ్గర రిసోర్సెస్ కానీ, అవగాహన కానీ, ఆ టెక్నాలజీ కానీ, టెక్నీషియన్ సపోర్ట్ కానీ, ఆ మనీ బేస్ కానీ లేనప్పుడు ఎట్లా చేస్తావు? దిస్ ఈజ్ ఎపిస్తమలాజీ. జ్ఞాని మీమాంస చేస్తాడు. చేయకముందే వాడు సమగ్రంగా మైండ్ని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు వాడికి 100% క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ఏంది? నేను అనుకున్న అసలు సరైన వ్యక్తితో కూర్చోవాలి మీమాంసకి. నువ్వు ఆనెస్ట్గా జవాబులు ఇస్తూ పోవాలి. అప్పుడు నీ మైండ్ నీకు పరిచయం అవుతుంది. చాలా విషయాలు తెలియదని, కొన్ని విషయాలు సందిగ్ధంలో ఉన్నవని, కొన్ని విషయాల్లో బుకాయిస్తున్నావు అని నీ మైండ్ నీకే తెలుస్తుంది. నువ్వు జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సినిమా తీస్తున్నావు అంతే. హఠాత్తుగా సినిమా ఇండస్ట్రీ మాయమైందనుకో, నీ పరిస్థితి ఏమిటి? అప్పుడు ఏం చేస్తావు? భూమి మీద అసలు సినిమా లేదనుకో, వాట్ ఈస్ యువర్ ఎగ్జిస్టెన్స్? లేకపోతే చేసేది ఏం చేస్తావు అప్పుడు? సినిమా చేసే తృప్తి కోసమా? అందులో తృప్తి అనే యాంగిల్ ఉందా?
ఉంది. ఎలా తృప్తి వస్తుంది? అంటే తీసిన నేను అనుకున్న రిజల్ట్ వచ్చినప్పుడు సాటిస్ఫై. రిజల్ట్ ఎవరి చేతులు ఉంటుంది? ఎవరు నా చేతిలో పెట్టుకున్నాను. నేను అనుకున్నది తీసానో లేదని దానికి ఇప్పుడు ఆడియన్స్కి థియేటర్ సంబంధం లేదు. తద్వారా ఇప్పుడే నువ్వు చేసేసి ఇంకా ఈరోజే నేను అనుకున్నట్టు మేనిఫెస్ట్ కావాలంటే కొంత కావాలి. నేను నా ఇమాజినేషన్ ప్రకారం కొంత కావాలంటే మంచి యాక్టరో లేదంటే కెమెరాస్ సంథింగ్. అది నువ్వు చూస్ చేసుకున్న సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ అది కూడా నువ్వు మళ్ళా ఏమంటారు పరస్పర ఆధారితం కదా. ఒకటి నువ్వు కథ రాసుకున్నావు, ఆ కథ ఇలా తీయాలనుకున్నావు, నెక్స్ట్ ఆ కథ ఎండ్ అయిపోయింది, సంతృప్తి కలిగింది, నెక్స్ట్ తీయవా? ఎక్కడ ఎండ్ అవుతుంది? మళ్ళీ సంతృప్తి, మళ్ళా సాటిస్ఫాక్షను, మళ్ళీ బెస్ట్ అంటే యు కీప్ ఆన్ స్ట్రగ్లింగ్. ఎక్కడ ఇప్పుడు నువ్వు చాలామంది దర్శకులు సినిమాలు తీయకపోవడం కారణం వాళ్ళకి ఆసక్తి లేక కాదు, బాడీ పనిచేస్తలేదు, బుల పడిపోయారు, కాళ్ళు బేరింగ్ సాధ్యం అంతవరకు చేస్తారు. ఇప్పుడు అసలు ఎంతవరకు సాధ్యం అనే దాన్ని నిర్వచించు. అలా చూసుకుంటే నా బాడీలో ఒప్పుకున్నంత వరకు సాధ్యం. సాధ్యం అంటే ఎంతవరకు సాధ్యం అంటే అందులో డబ్బు అనే యాంగిల్ ఉంది, నీ ఓపిక ఉంది, నీ బాడీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. ఇది ఒక్క సినిమాకి ఎండ్ అవుతుందా? సినిమాకి ఇదే డిస్కషన్ ఉంటుందా? చెప్పలేను. తెలుసుకో, దీనికి జవాబు కావాలి. ఇప్పుడు సర్వోత్తమన్ బెనర్జీ ఉన్నాడు, సిరివెన్నెల హీరో, లేకపోతే గీతాంజలి హీరోయిన్ ఉంది, ఒక్కడి సినిమా చేసి వెళ్ళిపోయింది అంతే. నాగార్జునతో హీరోయిన్గా చేసి సన్యాసం తీసుకొని హిమాలయాలకు వెళ్ళిపోయింది. ఒకటి నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు నేను సినిమా అన్నది ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయినా. డబ్బు వస్తే డబ్బు తీసుకుంటాడు, డబ్బు కోసం కూడా ఉంది అందులో. అందుకే ఎంత డబ్బు నీకు తృప్తినిస్తుంది లేదు, అది ఆ పాయింట్ ఫిగర్ ఇట్ అవుట్. ఖచ్చితంగా తెలియాలి ఎంత డబ్బు. సో మీమాంస అన్నది సరిగ్గా చేస్తే ఫస్ట్ ట్రెమెండస్ క్లారిటీ వస్తుంది అన్నట్టు. ఓహో, ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఈ విషయాలు నాకు తెలియలేదు, ఇంకా జవాబు దొరకట్లేదు. అప్పుడు నువ్వు జ్ఞానాన్ని కలుస్తావు అన్నట్టు. ఆ విషయంలో జ్ఞానాన్ని కలుస్తావు. ఆ విషయంలో జ్ఞానం ఎవడు? పూరి జగన్నాథుడు అనుకో. అపాయింట్మెంట్ తీసుకున్నా సరే, ఒక్క 5 నిమిషాలు నీతో మాట్లాడాలి, నేను ఇంకా సినిమా తీయలే. అంటే ఒకనొక కాంటెక్స్ట్లో కెమెరాతో కంపేర్ చేస్తే పూరి జగన్నాథ్ ఎక్కడ ఉండొచ్చు, అట్లా పూరి జగన్నాథ్తో కంపేర్ చేస్తే నువ్వు ఎక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఎవరు గొప్పగా ఏమీ కాదు, డైరెక్టర్ ఇస్ డైరెక్టర్ అంతే. షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టరే, అవతార్ సినిమా తీసిన డైరెక్టరే, బికాస్ థాట్ ప్రాసెస్ ఇస్ ద సేమ్. అట్లా నువ్వు జవాబులు క్లియర్ చేసుకో. ఈ మీమాంస అనేది దేనికైనా వర్తిస్తుంది కదా. మీమాంస అన్నిట్లోనూ ఉందయ్యా బాబు. ఇప్పుడు మొబైల్ నువ్వు వాడుతున్నది మీమాంస తర్వాతనే ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అది నిరంతరం ప్రశ్న. దీన్ని R&D అంటారు అన్నమాట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఫోన్ తయారు చేసిన తర్వాత వాళ్ళే కొందరిని పిలిపించి దీన్ని నాశనం చేయండి అంటారు టెక్నాలజీ. ఇప్పుడు గవర్నమెంట్ ఒక యాప్ తయారు చేసింది అనుకో, ఇప్పుడు UPI యాప్ ఉంది, హ్యాకర్స్ వచ్చి ఎన్ని రకాలు హ్యాక్ చేయొచ్చు చూపిస్తారు. అప్పుడు టెక్నాలజీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ దాన్ని ఎట్లా రోబస్ట్గా తయారు చేయాలో చేసి మళ్ళీ అప్పగిస్తారు. ఇప్పుడు ట్యాంపర్డ్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుంది మొబైల్కి. ట్యాంపర్డ్ ప్రూఫ్ అని తెలియాలంటే వాడు ఎన్నోసార్లు పలగొట్టాలి దాన్ని, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? మీమాంసనే ఆధారం. శరీరానికి అక్కర్లే మీమాంస, మైండ్కి మాత్రం మీమాంస అవసరం. ఎందుకంటే అది సెటిల్ అవ్వలేదు, ఇంకా అది అవ్వదు కూడా కదా. అవుతుంది అలా అదే క్లారిటీ. నీవెవరో, నీకు ఎంతవరకు ఆలోచన అవసరమో అనేది నీకు పరిపూర్ణంగా తెలిసే క్షణం వస్తుంది. అర్థం చేసుకున్నది ఉంది, ఎందుకు ఉంది కదరా. ఇప్పుడే చెప్తే నీకు ఇప్పుడు ఏ బట్టలు వేసుకుంటావో క్లారిటీ వచ్చింది. ఆ విషయంలో మీమాంస అయిపోయింది. ఏ టూత్పేస్ట్ వాడాలో మీమాంస అయిపోయింది. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఏది ఏమి ఉండదు.
నువ్వు ఏ దేశం పోయినా నేను ఒక టూత్పేస్ట్ చూశాను అని ఏం చెప్పవు అసలు. ఏదో ఒకటి అంటావా లేదా? అయిపోయిందంట. నీకు దాని పట్ల సంశయమే లేదు అసలు. రకరకాల విషయాలు సంశయాలు ఉన్నాయి. అందుకని యూ హ్యావ్ టు ఎంక్వైర్. ఇప్పుడు నేను చెప్తున్నా, నా మనసు స్థిరపడ్డది. నాకు ఏ సంశయాలు లేవు నా పట్ల. రీసెంట్గా ఇప్పుడు కేరళకు వస్తావా అంటే, కేరళ వచ్చిన ప్రకృతిని చూడడానికి ఎగ్జైట్మెంట్ కోసము కాదు, ఊరికే రావాల్సింది అంతే. నా ఇంటి ఎదురుకున్న చెట్టు చాలు నాకు. ఎక్కడో ఏదో ఉంది, దాన్ని చూస్తే థ్రిల్ అవుతానే ఏమీ లేదు. థ్రిల్ అవ్వడానికి కాదు, ఇప్పుడు ఇక్కడ చెట్టు ఉంది, ఓకే, ఇక్కడున్న క్లైమేటే ఇక్కడున్నదే అక్కడ ఉండదు కదా. నాకు ఆసక్తి లేదు. అట్లంటే అలాస్కా పో. మరి ఇంకా ఎన్ని ప్లేసెస్ తిరుగుతావు అంటే, నేను తిరగను. హఠాత్తుగా నేను ఇట్లా పడుకుంటే నన్ను కేరళలో కూర్చోబెట్టారనుకో, తీసుకెళ్ళి నేను దాన్ని ఎంజాయ్ చేస్తాను. కానీ ఇక్కడ నాకు బాగా లేదు, అక్కడ చాలా మంచి నేచర్ ఉంది, అట్లా ఏమి లేదు. నేను ఎవరెవరితో ఉంటున్నానో వాళ్ళలో నేను దైవాన్ని చూస్తున్నా, అంటే ఆ లక్షణాలని చూస్తున్నా. దుర్మార్గం చూసేవాడు ఎప్పుడు ఉంటాడు. నాకు ఇది అంటారు కదా, హంస పాల నుంచి నీళ్ళని వేరు చేస్తాడు. విన్నావా ఎప్పుడన్నా? అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞాని స్థితి, పరమహంస అన్నారు. అందుకే అంటే ఈ ప్రపంచం నుంచి, అంటే తన జీవితంలో ప్రపంచాన్ని వేరు చేసి జీవితాన్ని చూస్తున్నాడు. నీకు నాకు మధ్యన డబ్బును తీసేసి చూస్తున్నాడు. నీకు నాకు మధ్యన సక్సెస్ ఫెయిల్యూర్ దాన్ని తీసేసి నేను చూస్తున్నాడు. నీకు నాకు మధ్యన జెండర్ తీసేసి చూస్తున్నాడు. నీకు నాకు మధ్యన కులమతాలు తీసేసి ఉన్నది కనిపిస్తుంది, ఉన్నది జస్ట్ జీరో, లేకపోతే లేనిది కనిపిస్తుంది. ఇప్పుడు లేనిది కనిపించడం అంటే నువ్వు హిందూ, లేదా నువ్వు ఈ సోకాళ్ళు కులం. ఇప్పుడు నేను రెడ్డిస్, రియల్లీ అట్లా. హౌ డూ యూ నో? తెలియదు నీకు. అట్లా ఒకవేళ వాడిలో ఒంటరిగా ఉంటే అసలు నీ మగవాడని కూడా తెలియదు నీకు. అప్పుడు నీకు తెలిసి 2-3 ఆకలినట్టు తెలుస్తుంది, నిద్ర వచ్చినట్టు తెలుస్తుంది, చలైనట్టు తెలుస్తుంది, దురదైనట్టు తెలుస్తుంది, మరణం వస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకేం తెలియదు నీకు. ఇన్నే తెలుస్తాయి మనకి, తెలుస్తుంది అంతే. అంతవరకు మిగతాదంతా మనస్సే. మనిషి పొందే ఎగ్జైట్మెంటు, మనిషి పొందే థ్రిల్లు, మనిషి ఇచ్చే స్పీచెస్, మనిషి నుంచి బయటకు వచ్చే భావజాలాలు, ఇదంతా ఎవడికి ఉపయోగం? సాబ్ వాడికి ఉపయోగం అంతే. వాడు బెనిఫిట్ అవుతున్నాడు కాబట్టి వాడు సాగు కొడతా ఉన్నాడు అంతే. అందుకే ఇప్పుడు యూట్యూబ్లో నేను టాక్స్ చేస్తూ ఈ క్లారిటీ ఇస్తున్నా. నేను ఎవరికీ సలహా ఇస్తలేదు. నేను ఒక కల్ట్ ఎస్టాబ్లిష్ చేసే ఉద్దేశం ఇంత మాత్రం కూడా లేదు. దీన్ని ఆధారం చేసుకుని ఒక సంస్థ పెట్టిన ఎందుకు చెప్తున్నా? పిచ్చోనే కాదు అనుకుంటే ఇప్పుడే మనం సంస్థ పెట్టవచ్చు కదా, రిజిస్ట్రేషన్ చేసి ఈరోజే. ఎంతసేపు నాకు తెలిసిన లాయర్లకి ఫోన్ కొడితే లాసు బైలాసు పేరుతో సహా రిజిస్ట్రేషన్, లోగో నువ్వు చేస్తావు నేను చేస్తా, మనందరం ట్రస్ట్ మెంబర్సు, మీరు కార్యదర్శి, వాడు ట్రెజరర్, బాత్ ఖతం హోగా, అంతా తెలుసు మనకు. అంత మైండ్ అది. దాని చట్టంలో ఇరుక్కునే వద్దు. బీ అన్ ఇండివిజువల్. ప్రకృతి, ఆ ప్రకృతితో అనుసంధానమైన నీవు, మిగతాదంతా అబద్ధం. ప్రకృతి ద్వారా నీకు కలిగే సంవేదన, ఆకలి, మిగతాదంతా అబద్ధం. ఏ రెస్టారెంట్లో తింటాం అన్నది ముఖ్యం కాదు. ఆకలి అయిందా లేదా, తీరిందా లేదా. ఎక్సలెంట్ సర్వ్ చేశారు, అసలు మంచి హాస్పిటాలిటీ, అంత ఇర్రెలెవెంట్, వేస్ట్ అది, చూడదోసుకో. అద్భుతంగా సర్వ్ చేశారు రా, టేస్ట్ చూస్తారు కదా, అదే అబద్ధం. రాను తెలుస్తుంది నీకు. ఆహారాన్ని మెడిసిన్గా తీసుకున్న రోజు నీకు ఆహారం అర్థమైనట్టు. రుచితో సంబంధం, రుచి నాలుగే వరకే కదరా. ఒకసారి గొంతు దిగితే గొంతుకు రుచి తెలుస్తుందా? జీర్ణక్రియకు రుచి తెలుస్తుందా? తెలియదు. అందుకే తెలుసుకో.
రుచి మాయలో పడితే నీ శరీరమే పీకుతుంది. అందుకని ఎంత రుచి కావాలో అంత రుచి తెలుసుకున్నవాడు ప్రకృతి రుచిని పట్టుకున్నాడు. క్యారెట్ తిన్నాడు, రుచి ఉంది, ఆరోగ్యం ఉంది. సంతరపండు తిన్నాడు, రుచి ఉంది, ఆరోగ్యం ఉంది. అంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అట్లా మనసు ఉండాలి, అది నేను ఇబ్బంది పెట్టకూడదు. ఫైండ్ వే. ఇది నిజంగా అన్వేషించే వాడికే దొరుకుతుంది. సగం సగం అన్వేషణ, హాఫ్ హార్టెడ్ ఎంక్వైరీ అన్నది జవాబు ఏది? అట్లాంటి వాడు ఫూల్ చేసుకుంటాడు, 100 మందిని ఫూల్ చేయొచ్చు, వాడు ఫేమస్ కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, కానీ సఫరింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఆస్పెక్ట్లో నువ్వు అనామకుడిగా అయిపోవచ్చు, నీ దగ్గర దుడ్డు బిల్లు ఉండకపోవచ్చు, నీకు పిర్ర మీద సినిగిపోయిన లాగుండొచ్చు, బట్ యూ లివ్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ లైఫ్. బికాస్ అది ప్రాపంచిక విషయాల మీద ఆధారపడి లేదు. అందుకే మనస్సు అర్థం చేసుకోకపోతే అది అబద్ధంలోకి తీసుకెళ్తుంది. మనసు అర్థం చేసుకుంటే కొట్టువులని తెలుస్తుంది. యూజ్ మైండ్ ఆర్ థాట్ యాజ్ ఎ టూల్. అంతవరకే, అక్కడితో అయిపోయింది దాని పని.